నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. బాలీవుడ్ లో కొన్ని కొత్త సినిమాలు దుమారం రేపుతున్నాయి. ఇటీవలే అను కపూర్ నటించిన ఓ సినిమా విమర్శలకు లోను కాగా, తాజాగా అమీర్ ఖాన్ కుమారుడు నటించిన మహారాజ్ మూవీ హిందూ సంఘాలకు టార్గెట్ గా మారింది. ఈ సినిమాను బ్యాన్ చేయాలనే డిమాండ్లు జోరందుకున్నాయి. ఇంతకీ ఈ సినిమా ఎందుకు వివాదాస్పదంగా మారింది? హిందూ సంఘాలు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి? ఈ విషయాలు తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ తొలిసారి మహారాజ్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా జూన్ 14న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది. కానీ సినిమా మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ సినిమా చూసిన చాలా మంది తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బాయ్కాట్ నెట్ఫ్లిక్స్, బ్యాన్ మహారాజ్ అంటూ హ్యాష్ ట్యాగ్లతో ట్రెండ్ చేస్తున్నారు. సనాతన హిందూ సమాజాన్ని అవమానించేలా ఉన్న ఈ సినిమాను బహిష్కరించాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. భారతదేశంలోని బ్రిటిష్ పాలనలో 1862 నాటి ఓ సంఘటనను ఆధారం చేసుకుని మహారాజ్ సినిమా రూపుదిద్దుకుంది. అప్పుడు బ్రిటిష్ న్యాయ వ్యవస్థ భారతీయ సనాతన ధర్మం, హిందూ పవిత్ర గ్రంథాలు, మంత్రాలను పక్షపాతంతో తప్పు అన్వయించారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. 200 సంవత్సరాల క్రితం నాటి కుట్ర కేసును మళ్లీ తెరపైకి తీసుకురావాలనే ఈ సినిమాను తెరకెక్కించారని వాదనలు వినిపిస్తున్నాయి. మహారాజ్ సినిమాను సిద్ధార్థ్ పి మల్హోత్రా తెరకెక్కించాడు. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఓ జర్నలిస్ట్ పాత్రలో నటించాడు. 1862వ సంవత్సరంలో భారతదేశంలో ఓ మత గురువు చేసే అరాచకాలను హీరో ఎండగడతాడు. ఆ క్రమంలో అనేక ఆటంకాలను ఎదుర్కొంటాడు. ఆ మత గురువు తన అనుచరులను ఏ విధంగా లొంగదీసుకుంటాడు అనే విషయాన్ని జర్నలిస్ట్ బాహ్య ప్రపంచానికి తెలియచేస్తాడు. చరణ సేవ పేరిట యువతులను, మహిళలను ఏ విధంగా లోబర్చుకున్నాడు అనే విషయాన్ని జర్నలిస్ట్ కర్సన్ దాస్ తవ్వితీస్తాడు. మత గురువుకు వ్యతిరేకంగా హీరో చేసే పోరాటం ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించారు. తనపై ఓ పత్రికలో వచ్చిన కథనాలకు స్పందించిన స్వామీజీ జర్నలిస్ట్ పై పరువు నష్టం దావా వేస్తాడు. ఆ కేసు విచారణ సందర్భంగా అనేక వాదోపవాదనలు జరుగుతాయి. ఈ సన్నివేశాలను ఎంతో ఆసక్తికరంగా చిత్రీకరించారు. స్వామీజీలను గుడ్డుగా నమ్మకూడదు అనే విషయాన్ని హైలైట్ చేస్తూ తీసిన ఈ సినిమాలో కోర్టు సీన్లు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. శాలిని పాండే, శార్వాణిలు అద్భుతంగా నటించారు. సౌరభ్ షా రచించిన పుస్తకం ఆధారంగా మహారాజ్ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమా ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అనే వాదనతో కొన్ని హిందూ సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. తన వద్దకు వచ్చిన పిటిషన్లను విచారించిన గుజరాత్ హైకోర్టు జూన్ 14న స్ట్రీమింగ్ కావాల్సిన సినిమాకు తాత్కాలికంగా బ్రేకులు వేసింది. సినిమాను వీక్షించిన తర్వాత విడుదల విషయంలో తుది నిర్ణయం తీసుకోనుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.